ఒకప్పుడు ఉరకలెత్తిన ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ క్యాడర్లో ఇప్పుడు నిస్తేజం కనిపిస్తుందట. పార్టీ ఏర్పడిన సమయంలో యువతను ఆకర్షించి పార్టీ నిర్మాణంలో మాత్రం వారిని వాడుకోవడంలో విఫలమైందట. ఒకప్పుడు అంతా తామే అనుకున్న వారంతా ఇప్పుడు నోట్లో నాలుక లేని నాయకులుగా మారిపోతున్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఏమా స్టోరీ, ఇప్పుడు చూద్దాం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన నాయకత్వం గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిందట. ఒకప్పుడు లక్షల మంది సభ్యత్వంతో పటిష్టంగా గాజువాకలో తిరుగులేని పార్టీగా ఎదగాలని పోటీ పడిన జనసేన తరువాత కాలంలో పోటీలో నిలవలేకపోయిందట. 2019కి ముందు ఎంతో ఉత్సాహంతో ఉరకలెత్తే యువత పార్టీ కోసం పనిచేసే క్రమంలో ఆ ఉత్సాహం చూసి పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయాలని భావించి ఓటమి పాలయ్యారు. అయితే ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు. శక్తి వంచన లేకుండా పనిచేశారన్న టాక్ ఉంది. కాకపోతే స్థానికంగా ఉన్న ఇతర రాజకీయాలే పవన్ కళ్యాణ్ను ఓడించాయని అంతా చెప్పుకుంటారు. నిజానికి గాజువాక నియోజకవర్గంలో మెగా అభిమానులు ఎక్కువ. గతంలో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్న చరిత్ర కూడా ఇక్కడ మెగా అభిమానులకు ఉంది. అదే ఒరవడిలో పవర్ స్టార్ కోసం పనిచేశారు. ఇంతవరకు ఓకే. ప్రస్తుతం ఆ పార్టీ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. అంత ఉత్సాహంతో ఉన్న యువత పార్టీ కోసం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారని అంతా అనుకోవడం సహజం. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయట. ఎంతో అభిమానంతో పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసిన నాయకత్వం పార్టీని నిలబెట్టడంలో వెనుకబడిపోయింది. దీంతో యువత ఉత్సాహమంతా నీరు కారిపోతుందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం గాజువాకలో జనసేన కోసం పనిచేస్తున్న నాయకుల్లో కోన తాతారావు, తిప్పల రమణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద వంటి వారు ఉన్నప్పటికీ వీరి మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందట. కోన తాతారావు సేవలకు మెచ్చి డీసీసీసీ పగ్గాలు అప్పగించడంతో ఇక ఆయన అటు బిజీ అయిపోయారట. మొదటి నుంచి నోట్లో నాలుక లేని తాతారావు ఇటీవల కాలంలో మరింత మౌనం పాటిస్తున్నారని అనుకుంటున్నారు కార్యకర్తలు. ఇక తిప్పల రమణారెడ్డి తన చిరుప్రాయం నుంచే చిరంజీవి అభిమాన సంఘాలు నడిపి యువతగా చిరంజీవి కోసం ఎంతో సేవ చేసి ఆ తరువాత పవన్ కళ్యాణ్ కోసం జనసేన జెండా మోసిన ప్రస్తుతం ఆయన కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారట. ఇంకో పక్క గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, కార్పొరేటర్లు గత ఏడాది వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన కండువ కప్పుకున్న పార్టీలో మాత్రం యాక్టివ్గా ఉండడం లేదు. ఇక మాజీ డిప్యూటీ మేయర్ పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పార్టీకి నాయకత్వం వహించాలంటే కొంతమంది పెద్దలను దాటాల్సి ఉంది. దీంతో ఆయనలో ఉత్సాహం ఉన్నా అది కార్యరూపం దాల్చడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఎదుటివారిని నొప్పించక తానవ్వక అన్న చందంగా ముందుకు వెళ్ళిపోతున్నారట గోవింద. కానీ కార్యకర్తల్లో మాత్రం అసంతృప్తి కట్టలు తెంచుకుంటుందట. పార్టీ కోసం పాటుపడే మేముండగా నాయకులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలు లోపం ఎక్కడ ఉంది? ఎందుకు నాయకత్వం సైలెంట్ అవుతుంది అనే అనుమానాలు నియోజకవర్గ ప్రజల్లో రేకెత్తుతున్నాయి. గాజువాకలో ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో జనసేన టీడీపీ సమన్వయం నేతి బీరలోని నెయ్యి చందంగా మారింది. నాయకులను కలుపుకొని పోతామని చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో ఇది కనిపించడం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పల్లా కార్యాలయానికే వెళ్లేలా ఆయన సెట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో నియోజకవర్గంలో జనసేన ప్రాధాన్యత తగ్గడంతో పాటు జనసేనలోని సీనియర్లంతా మౌనం వహిస్తున్నారు. ఇటీవల పవన్పై వచ్చిన విమర్శలకు కూడా గాజువాక జనసేన నాయకుల నుంచి రియాక్షన్ రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో గాజువాకలో జనసేన పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. ఈ పరిస్థితులకు వీలైనంత తొందరగా పరిష్కారం కనుగొనాలని, లేదంటే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దెబ్బతింటుందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం సీనియర్లను కూర్చోబెట్టి మాట్లాడుతుందా, లేక తర్వాత చూసుకోవచ్చని గమ్మున ఉంటుందో వేచి చూడాలి. ఏది ఏమైనా సీనియర్ల స్థానంలో పార్టీ కోసం పనిచేయాలని తప్పించే వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ఉత్తమం అని అంతా జన సైనికులు భావిస్తున్నారు.